నమస్కారం స్నేహితులారా. ప్రస్తుతానికి ఈ మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ వాతావరణంలో ఉంది. అంటే ఈ యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణంలో మునిగిపోయి ఉన్నాయి. వీటి గురించి చాలా మంది యూట్యూబర్లు, మీడియా ఛానళ్ళు చాలా వీడియోలు చేసి ఉన్నారు. నేను కూడా దీని గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఒక వీడియో చేసి పెట్టాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ రోజు మనము ఈ ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ ఈ ఇరాన్ పై చేస్తున్నటువంటి ఆపరేషన్ లో భాగంగా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల గురించి కొద్దిగా మనము విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అంటే స్పెసిఫికల్లీ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 అనేసి ఈ చైనీస్ కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాని గురించి మనం కొద్దిగా విశ్లేషించుకుందాం. ఎందుకంటే మన భారతదేశంలో కూడా చైనాను ఆదర్శంగా తీసుకోవాలి అనుకునేటటువంటి కొంతమంది పౌరులు ఉన్నారు. అది వారి స్వతంత్రం, అది వారి స్వేచ్ఛ. అయితే ఇక్కడ రియాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. మన భారతదేశము ఇది వరకు పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అనేది చేసింది. పాకిస్తాన్ దగ్గర కూడా ఈ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 అనేటివి ఉన్నాయి. అంటే పాకిస్తాన్ దగ్గర అమెరికాకు సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. కానీ వారి మిలిటరీలో మేజర్ గా వాళ్ళ దగ్గర ఉండేది కేవలం ఈ చైనీస్ కి సంబంధించినటువంటివే వారి దగ్గర మెయిన్ గా ఉంటాయన్నమాట. సో ఆ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 అనేది ఎక్కడ పనిచేసినట్టు వార్తలు లేవు. అలానే అధికారికమైనటువంటి రిపోర్ట్లు కూడా లేవు. మనము దాన్ని ప్రత్యక్షంగా చూసాము. అలానే మీరు ఇక్కడ గమనించినట్లయితే కొన్ని నెలల క్రితము ఈ యుఎస్ఏ డెల్టా ఫోర్స్ అనేది వెనిజులా ప్రెసిడెంట్ అయినటువంటి నికోలస్ మదురో గారిని క్యాప్చర్ చేయడానికి వెనిజులాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేసినట్టు వార్తలు లేవు. వెనిజులా దగ్గర కూడా ఈ చైనాకి సంబంధించినటువంటి ఈ HQ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటం గమనార్హం. ప్రస్తుతము ఇరాన్ లో కూడా ఈ చైనాకి సంబంధించినటువంటి HQ-9 ఎయిర్ డిఫెన్స్ లే ఉన్నాయి. మీరు సోషల్ మాధ్యమాలలో చూసినట్లయితే ఈ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు మరియు అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఈ ఇరాన్ గగనతలం మీద స్వేచ్ఛగా ఎగురుతూ స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్నట్టు చాలా వీడియోలు అనేటివి సోషల్ మాధ్యమాలలో ఉన్నాయి. అంటే ఇరాన్ లో ఉన్నటువంటి ఈ చైనాకి సంబంధించినటువంటి HQ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏమాత్రం కూడా పనిచేయలేదని చెప్పేసి మనం గమనించాలి. ఈ సంఘటన తర్వాత ఇరాన్ కూడా ఈ చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను నమ్మటం మానేశారు. ఈ ఆపరేషన్లు అనేటివి మొదలవ్వక ముందు ఇరాన్ కి ఈ చైనీస్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద గట్టి నమ్మకం అనేది ఉన్నది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఆ నమ్మకం అనేది కోల్పోయినట్టు కనిపిస్తుంది. ఇలాంటి వివిధ రకాలైనటువంటి సంఘటనల తర్వాత మొత్తం ప్రపంచ దేశాలు అనేటివి ఈ చైనీస్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కానీ లేకపోతే వారి యొక్క యుద్ధ పరికరాలను కానీ యుద్ధ విమానాలను కానీ వాటి మీద మరియు వాటి పనితీరు మీద అనుమానాలు అనేటివి రేకెత్తుతున్నాయి. దీని ద్వారా ప్రపంచ మార్కెట్ లో ఈ చైనా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్ వాణిజ్యంలో గండిపడే అవకాశం ఉంది. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చైనా అనేది తన సొంతగా ఏది కనిపెట్టదు. ఆల్రెడీ ఈ యుఎస్ఏ మరియు యూకే మరియు రష్యా ఇతర దేశాలు ఏదైనా కొత్త ఆవిష్కరణ అనేది చేసినప్పుడు అక్కడ నుంచి ఆ టెక్నాలజీని చైనాకు తెచ్చుకొని దాన్ని రీఇంజనీరింగ్ చేసి కాపీ వర్షన్ ని విడుదల చేసుకుంటాయి. చైనా ఒక ఇండస్ట్రియల్ హబ్బు, చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు అని చెప్పేసి మనం బాగా వింటుంటాము. కానీ నిజానికి అది కొంతవరకు నిజమే. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అనేది ఉంది, కానీ కొత్తగా ఆవిష్కరించే పవర్ అనేది చైనాలో కూడా లేదు. అక్కడ లేబర్ కాస్ట్ తక్కువ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు ఎక్కువ. వివిధ దేశాల నుండి కాపీ చేసుకొచ్చుకున్నటువంటి టెక్నాలజీ తోటి వాటి క్వాలిటీని తగ్గించేసి చవక ధరతోటి పెద్ద మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో అంటే ఈ ప్రపంచ మార్కెట్లో సేల్ చేస్తుంది. అవి ఈ డిఫెన్స్ మరియు మిలిటరీ పరికరాల విషయంలో కావచ్చు, లేదా మన గృహ నిత్యావసరాల పరికరాల విషయంలో కావచ్చు. చైనా అనుసరించేది తక్కువ ఖర్చు, తక్కువ క్వాలిటీ, పెద్ద మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్. ఇదే ఎజెండా, ఇదే లక్ష్యంతో ఈ చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగింది. ఇప్పుడు చైనా దగ్గర ఉన్నటువంటి JF-17 కావచ్చు, లేకపోతే చైనా అత్యాధునికమైనటువంటి మిసైల్ PL-15 అని చెప్పుకుంటుంది ఆ మిసైల్ కావచ్చు, ఇలాంటివి అన్ని కూడా ఇతర దేశాల టెక్నాలజీని కాపీ చేసుకొని వచ్చి రీఇంజనీరింగ్ చేసుకొని తయారు చేసుకున్నటువంటి పరికరాలే. అలానే ఈ చైనాకు సంబంధించినటువంటి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఆన్ గ్రౌండ్ లో ఇరాన్ లో సరిగ్గా పనిచేయకపోవడంతో తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మరియు యుద్ధ పరికరాలను ఆఫ్రికాకు అమ్మటానికి ఈ మీడియాలో పెయిడ్ ప్రోపగాండాలు చేయటం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని మీరందరూ గమనించండి ఫ్రెండ్స్. మీరు ఈ యూట్యూబ్ షార్ట్స్ లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కావచ్చు, ఇలాంటి చోట్ల మీరు చూసినట్లయితే మన భారతీయులే కొంతమంది కొన్ని షార్ట్స్ అనేటివి, కొన్ని రీల్స్ అనేటివి చేసి పెడుతుంటారు. చైనా లీవింగ్ ఇన్ 2060, చైనా లీవింగ్ ఇన్ 2090 అనేసి. అంటే చైనా అనేది భవిష్యత్తు టెక్నాలజీని వాడుకుంటూ భవిష్యత్తులో జీవిస్తుంది అని చెప్పేసి చాలా రీల్స్
మిసైల్స్ అనేటివి చేస్తూ ఉంటారు, మనం కూడా చూస్తుంటాం. కానీ నిజానికి చైనా అనేది ఈ సిసిపి కమ్యూనిస్ట్ నియంత పాలనలో ఉన్నటువంటి దేశము. అక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ఉండదు, డెమోక్రసీ ఉండదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఏ వార్తా ఛానళ్లు లేకపోతే ఏ సోషల్ మాధ్యమాలు కూడా చైనాలో ఉండవు. అసలు మొత్తానికి చైనాలో ఏం జరుగుతుంది అనే విషయము బయట ప్రపంచానికే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుంచి ఏదో ఒక వీడియో తీసుకొచ్చుకొని చైనా భవిష్యత్తులో జీవిస్తుంది, చైనా టెక్నాలజీ ఇంతలా పనిచేస్తుంది అని చెప్పేసి ప్రోపగాండాలు చేసుకోవడం అనేది నిజంగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం అది. సో మొత్తానికి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మిలిటరీలీ చైనా అనేది దాని యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాణిజ్య మార్కెట్లో గండిపడే అవకాశం ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఈ చైనా దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, వాటి డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, భారతదేశ ఆర్మీ తోటి మరియు భారతదేశం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ మరియు భారతదేశం దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ కేపబిలిటీ అనేది నిజంగా చైనా దగ్గర ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మీ అభిప్రాయం ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు కూడా ఈ అంశంపై కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా వీడియోకి హైప్ చేయండి ఫ్రెండ్స్. హైప్ చేస్తే నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.